శ్రీ ముదిగొండ టీవీ, నేను ముదిగొండ గోపికృష్ణ. ఇక పాయింట్కి వచ్చేస్తే పంచాంగం గురించి మీకు కొత్త చెప్తాను. కొత్త పాయింట్ పంచాంగం గురించి. ఇప్పుడు ఉగాది పండుగలు వచ్చినా, ఇంకే పండుగలు వచ్చినా కూడా ప్రతిసారి దాంట్లో ఏం జరుగుతుందంటే, ఈ పంచాంగాలు రకరకాలుగా ఉంటే కన్ఫ్యూషన్. 2 రకాల పంచాంగాలు ఉన్నాయి, కానీ రాసే 100 రకాలున్నాయి, వేరే విషయం. సో ఈ పంచాంగాల దగ్గరికి వచ్చేటప్పుడు ఒక పంచాంగాలు ఉగాది సోమవారం ఉంటుంది, ఒక దాంట్లో ఆదివారం ఉంటుంది. చిత్రంగా ఈ స్టేట్ గవర్నమెంట్లో మంగళవారం ఇస్తారు. ఇప్పుడు ఒక పంచాంగం ఉంది, దాని పూర్వ పద్ధతి అంటారు, దాంట్లో చూస్తారు. లేదా తెలంగాణ పంచాంగం అనుకుందాం, దాంట్లో ఆదివారం ఉంది. అక్కడ ఆంధ్రాలో వచ్చేస్తే సోమవారం ఉంది. ఆంధ్ర తెలంగాణ మధ్యలో గవర్నమెంట్లు ఏం చేస్తే మంగళవారం ఇచ్చేస్తుంది. ఇది ఒక పాయింట్. రెండోది, ఈ పంచాంగం గురించి విమర్శ కూడా ఉంది. పంచాంగాలు అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నాయి. అది రామాయణ మహాభారతం నుంచి కూడా దీంట్లో ఉన్నది. కంప్లీట్ 100% సైంటిఫిక్. ఇది ఒక్కటే సైంటిఫిక్, ఇంకేది కాదు. ఎట్లా చెప్పచ్చు సైంటిఫిక్ అంటే, పంచాంగం ప్రామాణికత, దీని స్టాండర్డ్ గురించి చెప్తాను అక్కడి నుంచి. మీరు చూసే మామూలు పంచాంగాల్లో ఒకటి నిరైన పంచాంగం ఉంటుంది, ఒకటి సాయన పద్ధతి ఉంటుంది. నిరైన అంటే చంద్రమానేన అని అంటారు, సాయన పద్ధతి సూర్యుడు సంబంధించింది. దాన్నే దృక్సిద్ధాంతం అని కూడా అంటారు. ఇప్పుడు ఈ దృక్సిద్ధాంతం వచ్చే దాంట్లో ఏముంటుందంటే, ఎవరు రాస్తారనుకుంటే ఈ పంచాంగాలను కూడా చెప్పాను. ఇప్పుడేవో ఎట్లా ఉంటాయంటే, ఇగో ఇట్లా రంగురంగుల బొట్లు ఉంటాయి. వచ్చి ఇక్కడ ఎవరో ఒక ఫోటో ఉంటుంది, ఏదో ఒకటి ఇక్కడ ఫోటో, ఒక శాస్త్రితో చంద్రదో ఫోటో ఉంటుంది. ఈ పక్కన ఆ పంచాంగం ఇట్లా కలర్ఫుల్లో ఉంటుంది. ఒక పంచాంగం ఏముంటుంది, ఆ పంచాంగం 1/8 సైజులో ఉంటుంది, దీనికంటే సైజులో ఉండి, దాని మీద ఒక జ్యోతిష్యవరో కూర్చొని ఉంటాడు. కింద 75 రూపాయల వెల, 100 రూపాయల వెల అని ఉంటుంది. ఇవి పంచాంగాలు మీరు చూసేది, మామూలుగా మీరు అందరు చూసేది. అసలైన పంచాంగం ఏంటి, దీని కథా కమ్మేషన్ అంటే 1953లో సైంటిఫిక్గా చెప్తున్నాను. పంచాంగం సైంటిస్టులు అందరూ ఒప్పుకున్నా చెప్తున్నాను, మామూలుగా వదిలేద్దాం. దీని చేత ఇంత గట్టిగా ఎలా చెప్పగలరు, 1953లో జవహర్లాల్ నెహ్రూ పంచాంగ కమిటీ ఒకటి పెట్టాడు. మరి ఆయన డౌట్ వచ్చిందో ఇంకెవరు డౌట్ వచ్చిందో ఆయన పక్కన పెట్టేస్తే, ఈ పంచాంగాల గురించి కమిటీ పెట్టేస్తే అన్ని రాష్ట్రాల నుంచి పిలిపించాడు ఢిల్లీకి. తమిళనాడు, కర్ణాటక అందరూ వెళ్ళిపోయారు. ఆయన ఏమనుకున్నా అంటే, ఇన్ని రకాలు కాకుండా అన్నింటిని ఒకటి చేసేద్దామని ట్రై చేశారు. ఒక 3 రోజులు, వారం రోజులు మీటింగ్ పెట్టారు, అంతా విన్నర్ చేశారు. చివరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నారు. తమిళియన్స్ ఏమంటారు, మా అమావాస్య కరెక్ట్ అబ్బా, ఇమీడియట్ తెచ్చి అమావాస్య వీళ్ళు అన్నారు. ఇట్లా ఒక్కొక్క పాయింట్ మీద విభేదించి ఏ రాష్ట్రం వాళ్ళు ఏవని అవే ఫాలో అయిపోయారు. ఇప్పుడు అందరూ కూర్చొని ఇప్పుడు ఏం చేద్దాం దాంట్లో, మనం ఇప్పుడు ఇంత పెద్ద ఖర్చు పెట్టి అందరిని పిలిపించాం అనుకొని, అప్పుడు రాష్ట్రీయ పంచాంగ కమిటీ ఒకటి పెట్టేసి వీళ్ళు పంపించేశారు. పంపించిన తర్వాత ఆ పంచాంగం ఎట్లా తయారు చేయాలి, ఇప్పుడు వస్తుంది అసలు పాయింట్. కలకత్తాలో ఒకటి, మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లయితే మీకు నక్షత్రశాల ఉందో, అక్కడ కూడా నక్షత్రశాల ఉంది. అక్కడ కూడా మీకు టెలిస్కోప్ ఉంది, పెద్ద టెలిస్కోప్ ఇండియాలో ఉన్నది కలకత్తాలో. జియాలజిస్టులు ఢిల్లీలో తీసుకొచ్చారు. జియాలజిస్టులు అక్కడున్న వాళ్ళు, నేను ఇంకా వేరే ఏ పదం వాడటం లేదు, జ్యోతిషం వాడటం లేదు, వేదాలు వాడటం లేదు, ఎందుకంటే దీంట్లో అన్ని సైంటిఫిక్గా చెప్తాను, ఇవేవి లేవు. వాళ్ళిద్దరిని పిలిపించేసి ఒక పంచాంగం రాశారు. ఎట్లా పంచాంగం రాసి ఉంటే వాళ్ళంటే టెలిస్కోప్లో చూసి, అంతకుముందు పంచాంగాలు ఉంటాయి కదా, ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇప్పుడు గ్రహణం వస్తుంది, ఇంకోసారి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వస్తుంది, పండుగలు వస్తుంది, అన్నీ కొన్ని రైటప్లు ఉన్నాయి పాతవి. ఇవి ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు మొత్తం టెలిస్కోప్లో చూశారు. చాలా వరకు 100% కరెక్టే ఉంది. చూసి టెలిస్కోప్లో వాళ్ళు ఏం చూస్తారో, వాళ్ళు ఏం స్టడీ చేశారో చూసి పంచాంగం రాస్తారు. ఇందాక ఏం చెప్పాను, కలర్ పంచాంగాలు 75 రూపాయలు ఎందుకు చెప్పాను చెప్తాను. ఆ పదం ఎందుకు వాడాను, ఈ కలర్లో ఒక ఆయన ఎందుకు కూర్చొని ఉంటాడు, ఎందుకు ఉంది, జ్యోతిష్యుడు అన్నాను. సరే బ్రాహ్మణ్ అనుకుందాం కదా. ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే, ఇంకో కొత్త పంచాంగం వచ్చింది. ఆ పంచాంగం పేరే రాష్ట్రీయ పంచాంగం. దాని సైజ్ ఎంత, టెలిఫోన్ డైరెక్టరీ సైజ్ ఎంత. దాంట్లో మామూలు పంచాంగాలు 2 పడతాయి. సైజ్ ఎలా ఉంటుంది, జస్ట్ ఒక ప్లెయిన్ గ్రీన్ అట్ట ఉంటుంది, ఏముండదు దాని మీద. పైన అక్కడ బ్రాహ్మణ శాస్త్రి ఉండరు, కింద ప్రైస్ చూస్తే 15 రూపీస్ దాని వాల్యూ. ఈ మధ్య ఒక 3 పెరిగి ఉండొచ్చు. కేవలం 15 రూపీస్ ఉంటుంది. ఢిల్లీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిష్ చేసిన, గుర్తుపెట్టుకుని, పబ్లికేషన్ యాక్ట్ ఒకటి ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పటిని పబ్లిష్ చేస్తుంది అనమాట. అది అన్ని రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మరి వాళ్ళు ఇంగ్లీష్ రాస్తారు కదా, తెలుగు ఒక ట్రాన్స్లేషన్ అవుతుంది. బిజిమళ్ళ సూర్య సిద్ధాంతాన్ని మన దగ్గర ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాన్ని ఆంధ్ర పంచాంగంలో ట్రాన్స్లేట్ చేశారన్నమాట. ఇది ఒకటి. మరి దాంట్లో ఇంకా సైంటిఫిక్ ఏముంది సార్ అన్నారు. అసలు నిజానికి దాంట్లో ఫోటో కూడా ఉంది. ఈ నక్షత్రం అనురాధ నక్షత్రం చాత్రం వల్ల ఉండునని ఉంటుంది. ఏది, జ్యోతిష పరిరాశి పుస్తకం ఒకటి ఉంటుంది, పారిజాతాలు రాసి ఉంటుంది. తర్వాత మీనరాశి ఇట్లా ఉంటుంది, 12 రాశులు ఇట్లా ఉంటాయని మన ఇండియా మ్యాప్, ఫారెన్ మ్యాప్ లాగా దాంట్లో వేస్తున్నాయి అన్నమాట. ఇవి నిజమా అని చెప్పి నాసా వాళ్ళు రాకెట్లోనో ఫ్లైట్ పోయింటారు, రాకెట్లో పైకి వెళ్ళి కెమెరాలు తీసుకెళ్ళి వీడియో కెమెరాలు షూట్ చేస్తే ఎగ్జాక్ట్లీ మన ఋషులు ఇక్కడ పంచాంగాల్లో ఏవైతే ఈ రాసుల గురించి అక్షర షేపులు రాశారో అవే దాంట్లో ఉన్నాయి అన్నమాట. అది ఆ బుక్లో పేజీలో ఉంది. కింద ఏం రాస్తుందో తెలుసా మీకు, గమ్మత్తుగా ఉంటుంది. ఇప్పుడు ఈ దెబ్బ చెప్పిన తర్వాత ఇక పరిగెత్తారు ఎక్కడున్నాయనుకో నిజమా అని. కింద ఫోటోగ్రాఫ్స్ టేకెన్ బై నాసా అని ఉంది. కాశీ కాదు, రామేశ్వరం కాదు, తిరుపతి కాదు,
దానికటికి వాళ్ళు కాదు, వేదాలు పండితులు చెప్పట్లేదు. ఫోటోగ్రాఫ్స్ టేకన్ బై నాసా అని ఉంది అక్కడ. అదొక పాయింట్. రెండో పాయింట్ దాంట్లో ఏముందనంటే, ఈ రాసింది ఎవరు, కింద రైటర్స్ ఎవరు ఉండాలి కదా, జ్యోతిషం ఎవరై ఉంటారంటే లోపల పేజీ కనుక తీస్తే పొజిషనల్ అస్ట్రానమీ ఆఫ్ కల్కట్టా అస్ట్రానమర్, కింద జియాలజిస్ట్ ఆఫ్ న్యూఢిల్లీ, వీళ్ళు రైటర్స్, పరుచూరి బ్రదర్స్ లాగా వీళ్ళు రైటర్స్ అనమాట. ఇప్పుడు చెప్పండి పంచాంగం ఏమన్నారు, ఏమన్నా అనగలమా? ఏం లేవు దాంట్లో నుంచి. ఇంకొక ప్రూఫ్ ఏంటంటే దాంట్లో రేపు ఉదయం 8:32 శ్రవణ నక్షత్రం ఉంది అని ఉందనుకోండి, రేపు కరెక్ట్గా 8:30 అక్కడ మీరు బిర్లా మందిర్ హైదరాబాద్ లెక్క అక్కడికి వెళ్ళి టెలిస్కోప్లో చూస్తే 8:32 ఎగ్జాక్ట్లీ నక్షత్రం అక్కడ ఉంటుంది. ఇంతకంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏముండదు. ఇది మూలం దానికి. ఇప్పుడు దానికి వచ్చే పంచాంగం మనకు ఈ టైమింగ్స్ అన్నీ కరెక్ట్గా చూడాలనుకుంటే దృక్ సిద్ధాంతం దాంట్లో ఉంటాయి. ఇక మరి దానికి అందుకే పూర్వ సిద్ధాంతం అంటారు దాన్ని, చాంద్రమాన సిద్ధాంతం. దాంట్లో ఉంటాయంటే శాంతులు, జపాలు, శాంతికాండ మొత్తం దీంట్లో ఉంటాయి, ఆ దాంట్లో ఉండవు. కేవలం ఎప్పుడెప్పుడు ఏ పండుగలో వస్తే క్లియర్ రాస్తుంటారు, సీజన్స్ అని రాస్తుంటారు, ఎఫర్మెన్స్ కూడా వెనకాల ఇచ్చేస్తారన్నమాట. దీనంతా స్టడీ చేస్తే ఫార్మర్స్ ఆశ్చర్యపోయారు. ఇప్పుడంటే మీకు రాకెట్లు అవన్నీ వచ్చి ఏవీ లేని రోజుల్లో, టెలిస్కోప్ లేని రోజుల్లో, ఏ విమానాలు రాకెట్లు లేని రోజుల్లో, ఇట్లాంటి సైంటిస్టులు ల్యాబులు లేని రోజుల్లో కూడా వాళ్ళు అక్కడ రాస్తే వేదికలు రాస్తే అది ఈ రోజు వరకు 1000 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికి పంచాంగం కరెక్ట్గా జరుగుతుంది అక్కడి నుంచి. అది దాని పేరు రాష్ట్రీయ పంచాంగం. సో పంచాంగం ఒక కొత్త రాష్ట్రం, ఒక సైంటిఫిక్ ఎలిమెంట్. చూశారు కదా, గూగుల్లోకి వెళ్ళి ఏ చెప్పినా ప్రూఫ్ ఉంటుంది. మళ్ళీ గూగుల్లోకి వెళ్ళండి, మన గూగుల్ మావయ్యని అడగండి, చాట్ బాబాయ్ అన్నాడు, చాట్ బాబాయ్ ఆయన దగ్గరికి వెళ్ళండి, ఇప్పుడు నేను చెప్పాను దాంట్లో ఉంటాయి. మీరు మళ్ళీ ఎక్కడైనా ఎంక్వైరీ చేయక్కర్లేదు, అవునా? సో డెఫినెట్ దాంట్లో మరొక మంచి అంశంతో అనగలుగుతాం. నేను మధుగండ గోపికృష్ణ. మర్చిపోకండి, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విజ్ఞాన దాంసం సైంటిఫిక్ ఎలిమెంట్స్ వచ్చా కూడా మీరు చూసే అవకాశం మీకు వస్తుంది.